హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తల్లం లతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ శాస్త్రాలు. చూసారు కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. శాస్త్రాలకి కావలసిన పదార్థాలు: ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పులు నీళ్లు వేసి ఇలా బాగా నీళ్లు మరిగిన తర్వాత ఈ బియ్యం పిండిని ఇందులోకి వేసి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా 20 నిమిషాలు అయిన తర్వాత పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలి. 10 నిమిషాలు అయిన తర్వాత పిండిని ఇలా బాగా నాదుకోవాలి. ఇలా బాగా నాదుకొని చిన్న చిన్న రోల్స్ లాగా ఈ పిండినంతా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్లో 1 లీటర్ నీళ్లు వేసి బాగా మరిగిన తర్వాత మనం రోల్స్ లాగా తయారు చేసుకున్నాం కదా, అవన్నీ ఇందులోకి వేసి రోల్స్ అన్నీ పైకి తేలే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒక జాలిగంటలో తీసుకొని మనం చెక్లాలు చేస్తాం కదా, ఆ పావులోకి ఇది వేసి ఇలా బాగా టైట్ చేసుకోవాలి. మామూలుగా శాస్త్రాలు చేసేకి మిషన్ ఉంటుంది, అందరితో ఆ మిషన్ ఉండదు కదా, అందుకే ఈ చెక్లం పావుతో ఈజీగా తయారు చేసుకోవచ్చని మీకు ఈ చెక్లం పావుతోనే చూపిస్తున్నాను. ఇలా దూరంగా ఇలా చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ ఇలా ఆరబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టి అందులో తగినంత నూనె వేసి, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో కొబ్బరి, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ బాగా మగ్గినాయి, అందులోకి పసుపు, మిక్సీలో గ్రైండ్ చేసుకున్న కారం వేసి
కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత నిమ్మరసం కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న శాస్త్రాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. సరే కదా, ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, శాస్త్రాలు రెడీ అయిపోయినాయి. కాజుతో గార్నిష్ చేసుకుంటే ఇంకా సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తల్లం లతాస్ కిచెన్. నెక్స్ట్ రెసిపీతో మరో వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.